10 సీట్లు 36% ఓట్లు 35% ఓట్లు. లోక్సభ ఎన్నికల్లో మన లక్ష్యం ఇది. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా దిశానిర్దేశం. ప్రతి లోక్సభ నియోజకవర్గం కీలకమే. 3 నుంచి 4 స్థానాలు ఓ యూనిట్గా బస్సు యాత్రలు. నాయకులంతా సమన్వయంతో పనిచేయాలి. ప్రతి స్థానానికి 3 ఆశావాహులతో వారం రోజుల్లో జాబితాను పంపించండి. జనవరిలోనే మెజార్టీ అభ్యర్థుల ఖరారు. కాంగ్రెస్ పార్టీది అసలైన విజయం కాదు. బీఆర్ఎస్పై వ్యతిరేకతతోనే గెలిచింది. బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో అమిత్ షా. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 10 సీట్లు 35% ఓట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఆ పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. 10 ఎంపీ సీట్లు గెలుచుకుందామా లేదా మోదీని మూడోసారి ప్రధాని చేద్దామా, కుటుంబ పార్టీల అంతు చూద్దామా లేదా అని పార్టీ శ్రేణులకు ప్రశ్నించిన ఆయన వారి చేత చేద్దాం అంటూ మద్దతును నినాదాలు చేయించారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలంలో గురువారం జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి నేతల విస్తృత సమావేశంలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత శంషాబాద్ నోవోటల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేయడానికి దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాల్లోనూ పోటీ పడదాం. 2018లో మనకు ఒక ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పుడు 6% ఓట్లు సాధిస్తే ఇప్పుడు 14% సాధించాం. 2019లో 4 ఎంపీ సీట్లు గెలుచుకొని 20% ఓటు బ్యాంకు సాధించాం. ఈ లెక్కన ఇప్పుడు 35% ఓట్లు సాధించి 10 మంది ఎంపీలు ఉండాలి. ఇందుకోసం కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మునిగిన నావా, కాంగ్రెస్ మునగపోయే నావా అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో వికసించేది కమలమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసలైన విజయం కాదని, కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్ను లాభించిందని వ్యాఖ్యానించారు. మరి కాంగ్రెస్ పార్టీగా అసలైన విజయం కాదంటారు. మరి మీది అసలైన విజయం ఎట్లా? మరి మీకెందుకో సరే కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నదనేది వాస్తవం. మీకెందుకు వేయలే ఓట్లు? పబ్లిక్ ఎందుకు వేయాలి? మిమ్మల్ని నమ్మలేదు కాబట్టి. కవితను ఎప్పుడైతే మీరు ఆ లిక్కర్ కేసు విషయంలో మీరు సాగదీసిర్రో, ల్యాగ్ చేసిర్రో, ప్రజలకి ఒక నమ్మకం పోయింది. మీరు కేసీఆర్ ఒకటే అనేది ప్రజల్లోకి తీసుకుపోయారు. కాబట్టి ఆ వ్యతిరేకతని మీరు ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోయారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కాంగ్రెస్ది అసలు విజయం కాదంటున్నారు కదా అమిత్ షా గారు. మరి మీకు ఓట్లు ఎందుకు వేయలేదు ప్రజలు? మిమ్మల్ని ఎందుకు గెలిపించలేదు? మీకు అధికారం ఎందుకు ఇవ్వలేదు? యాక్చువల్గా అప్పుడున్న పరిస్థితుల్లో సంజయ్ అధ్యక్షతన ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తున్న పరిస్థితి ఉండేది. కానీ మొత్తం నాశనం పట్టించిన పార్టీని కొంతమంది నాయకులు, వాళ్ళు ఎవరో మీకు కూడా తెలుసు, పేర్లు చెప్పనక్కర్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే చర్యలు తీసుకుంటారు. ఎట్లా నాకు అర్థం కాదు. అంటే కేసీఆర్, కవిత, కేటీ రామారావు వీళ్ళ మీద చర్యలు తీసుకొని అన్ని పవర్స్ మోడీకి, అమిత్ షాకి లేవా? ప్రధానమంత్రికి కూడా లేవా? ఆలోచించాలి కదా. ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా, మనం చూసిరు కదా ఎట్లా ఓట్లు వేసిర్రు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. రాష్ట్రంలోకి ప్రత్యేక వీళ్ళు చట్టం చేసుకున్నారు సిబిఐని అనుమతించకుండా అని కొంతమంది మాట్లాడతారు. నేను అదే ప్రెస్ క్లబ్లో ఒకసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడిగిన. మరి ఇంత అవినీతి జరిగిందని చెప్తున్నారు కదా, కాళేశ్వరంపై 1,00,000 కోట్ల కుంభకోణం అంటున్నారు, మేడిగడ్డ, అన్నారం, ఇటు పోతే లిక్కర్ కేసు అంటున్నారు, తెలంగాణను దోచుకున్నారు అని మాట్లాడుతున్నారు కదా కిషన్ రెడ్డి గారు. అంటే కేసీఆర్ మీద చర్యలు తీసుకునే రైట్స్ మీ మోడీకి కూడా లేవా? మీ అమిత్ షా గారికి కూడా లేవా? అన్ని పవర్స్ లేవా? మరి ఎందుకు ప్రధానమంత్రి కూడా అన్ని పవర్స్ లేకుండా పోయినాయి? ఎందుకు తీసుకోవట్లేదు అని అడిగినప్పుడు ఏం చెప్పినంటే కిషన్ రెడ్డి గారు, మిత్రమా, రాష్ట్రంలో వీళ్ళు సిబిఐ చట్టాన్ని ఏదైతే ఒక ప్రత్యేకమైన చట్టం చేసుకున్నారు, రాష్ట్రంలోకి సిబిఐని అనుమతించకుండా ఒక ప్రత్యేకమైన చట్టం చేసుకున్నారు, అందుకే కేసీఆర్ బతికి బట్టగట్టిండు, లేదంటే ఎప్పుడే లోపలేసేటోళ్ళమని కిషన్ రెడ్డి గారు చెప్పారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కదా, కాబట్టి ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. కిషన్ రెడ్డి గారు స్పందించాలి, దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా ఇప్పుడు చర్యలు తీసుకుంటే నెక్స్ట్ టైం మీకు ఏమన్నా కొంత ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు చర్యలు తీసుకోలేదు అనుకుందాం, అసలు మీ పార్టీని ఇప్పుడు ఆ 8 సీట్లు ఉన్నాయి అవి కూడా లేకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తారు పబ్లిక్. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ చర్యలు తీసుకునే ప్రయత్నంలో
ఆ భాగంగా మేము ఉండాల్సిన అవసరం ఉంది.